నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు సోమశిల జలాశయం వద్ద దెబ్బతిన్న ఆఫ్రాను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరమ్మతులు చేయాల్సిన తీరును సీఎంకు వివరించిన అధికారులు నారా లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా పాలకొల్లులో ఘనంగా అద్దేపల్లి 125వ జయంతోత్సవ వేడుకలు అద్దేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి నిమ్మల టీటీడీ ఫైల్స్ దగ్ధంపై సిఐడి విచారణ జరిపించాలి బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బతిన్న ఆఫ్రాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు ఆఫ్రాన్ పరిస్థితి మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి అధికారులకు వివరించారు అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మైక్ సౌండ్ లేకపోవడంతో అధికారుల తీరులో మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు ఇకపై అధికారుల నిర్లక్ష్యానికి చర్యలు తప్పవని హెచ్చరించారు ఈరోజు సోమశిల డ్యాం ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది అప్రాన్ దెబ్బతినింది గేట్లు కూడా పనిచేయడం లేదు ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను ఈ సంవత్సరం మళ్లీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్ లో చేయవలసిన పనులు గేట్లు గ్రీసేయడం మెయింటైన్ చేయడం కాలువల్లో మట్టి తీయడం ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రానంతా కూడా పర్ఫెక్ట్ గా పెట్టడం అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కానీ 5 సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్టు సోమశిల ఆ రోజు సోమశిల 78-89 మధ్యలో ఈ సోమశిల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది 38-40 టీఎంసీలకు పెడితే దాన్ని 75 టీఎంసీలు చేసిన నాయకుడు దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు దీని కింద 5,84,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం 2018 నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశిల నుంచి 25 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని పనిచేసిన పార్టీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు మహిళలు దివ్యాంగులు యువత ఉద్యోగులు వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు స్వాతంత్ర సమరయోధులు విద్యాదాత నిస్వార్థ ప్రజా సేవకులు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి దాతృత్వ సేవలు పాలకొల్లు చరిత్రలో స్ఫూర్తిదాయకమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోకోనట్ మర్చెంట్ ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల ప్రాంగణంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్దేపల్లి 125వ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అద్దేపల్లి చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సేవా కార్యక్రమంలో భాగంగా 97వ రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించగా పలువురు యువకులు రక్తదానం చేశారు అద్దేపల్లి సత్యనారాయణ గారి యొక్క స్వతంత్ర సమరయోధుడిగా గాని ఆయన యొక్క పాలకొల్లు ప్రథమ మున్సిపల్ చైర్మన్గా గాని యొక్క పాలకొల్లు నియోజకవర్గ ప్రప్రథమ శాసనసభ్యుడిగా గాని మరి ఇట్లా ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి దాతృత్వం ఏదైతే ఉందో భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి యొక్క 125వ జయంతోత్సవాలు నిర్వహించుకునేటువంటి అవకాశం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తూ 10 సంవత్సరాలు నేను నర్సాపురం వైన్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసే వ్యక్తిగా మీ కాలేజీకి సంబంధించినటువంటి ఏవైతే క్లాస్ రూమ్స్ కానీ ఇతరత్ర ఏదైతే సమస్యలు ఉన్నాయో
వాటిని పరిష్కరించి ఈ యొక్క కోకోనట్ ఉమెన్స్ కాలేజీని ఒక ఆదర్శవంతమైనటువంటి కాలేజీగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మీ కాలేజీ యాజమాన్యంతో పాటు నేను కూడా తీసుకుంటాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం ఏదైతే 10th క్లాస్ వరకు మాత్రమే స్టడీ మెటీరియల్ ప్రభుత్వం ఇస్తూ ఉంటే, మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మరి వందల వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్ మీరు డబ్బులు పెట్టి కొనుగోలు చేయనవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మీకు అందించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. గత ప్రభుత్వంలో ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇచ్చి, అది కూడా 15,000, 14,000, 13,000 తర్వాత 7,000 సైతం మరి ఇచ్చి ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అంచేత గత ప్రభుత్వంలో మాదిరిగా మోసం, దగా లేకుండా, కోతలు లేకుండా, ఎగ్గొట్టడం లేకుండా ఏదైతే మా ప్రభుత్వం మీకు హామీ ఇచ్చిందో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. మొన్న మదనపల్లి, నిన్న టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదాల విషయంలో ఎక్కడ నిజాలు బయటపడతాయన్న భయంతో ఫైల్స్ కాల్చివేస్తున్న ఇంటి దొంగలకు, వారిని నడిపించిన వైసీపీ నేతలకు శిక్ష తప్పదని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదానికి సూత్రధారులు, పాత్రధారులందరూ కటకటాల వెనక్కు వెళ్లవలసిందే అన్నారు. పనులకు సంబంధించిన ఫైల్స్ నేడు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ప్రమాదంపై సిఐడి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించినటువంటి ఫైళ్లు దగ్నం అవ్వడం జరిగింది. అంతకుముందు హెరిటేజ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్నం అవ్వడం జరిగింది. తిరుపతి టీటీడీ ఫైల్స్. ఏంది ఫైల్స్ గొడవ? ప్రభుత్వం గతంలో కూడా ఉన్నింది, గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేసాయి. ఎప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీద నడవలేదు. ఎక్కడ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు, దీపం పడిపోయిందని కొందరు అంటారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎవ్వరు ఎక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫైల్స్ దందా మీద కాల్ చేసినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా. కాల్ చేసినంత మాత్రం ఏదో అయిపోయింది, కాలిపోయింది కదా, బూడిదైపోయింది కదా అని చెప్పి గత అధికార పార్టీ వైసీపీ నాయకులు ఏదైనా పండగ చేసుకోవచ్చు. ముందుంది ముసళ్ళ పండగ. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. దీని వెనకాల నుండి వ్యక్తులు ఎవరు కాల్పిస్తున్నారో, ఎందుకోసం కాల్పిస్తున్నారో, ఎవరు కాలుస్తున్నారో మొత్తం అందరికీ వాతపడే రోజులు దగ్గరలోనే ఉంది. మా ఎన్డీఏ కూటమి ప్రజల కోసం మేము పనిచేయాలని చెప్పి, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే, ఈరోజు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ఇంకా దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ మొత్తం ఫైల్ కథ, ఆంధ్రప్రదేశ్ ఫైల్ కథ మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మోపబోతున్నాము. ఇప్పటికే అన్నిటి మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళు ఫైల్ దగ్నం చేసి తప్పించుకోవాలో, పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు మిత్రులారా. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా వ్యవహరించిన కారణంగా ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి గత ప్రభుత్వంలో చేసినట్టు అన్ని తప్పుల్ని ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఇప్పటికే మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 7 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పిదనాల మీద 7 అంశాల మీద వారు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో
పూర్తి స్థాయిలో ఈ ఫైల్ దగ్ధం కేసులో ఎవరెవరున్నారో, దీని వెనకాల కుట్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు, ముఖ్యంగా మిత్రులారా సూత్రధారులు, పాత్రదారులు, లబ్ధిదారులు ఇవన్నీ తగలేస్తే, ఇవన్నీ తగలబడిపోతే ఎవరికి లబ్ధి పొందుతుందో ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదు. అందరినీ కటకటాల్లోకి నెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. భారత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతోత్సవ వేడుకలు కాకినాడలోని రాజీవ్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల పోతురాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు స్వీట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనయుడు కేటీఆర్ గారు ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అసెంబ్లీ ఎదురుగుండా ఏర్పాటు చేయకూడదు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారో దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రోజున భారతదేశంలో ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ఏకైక మొదటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. ద జెంటిల్మెన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ రాజీవ్ గాంధీ గారు. మరి ఆ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తి వల్లే ఈ రోజున భారతదేశంలో కంప్యూటర్ అనేది అభివృద్ధి చెందింది. ఆ రోజున ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ మీద వ్యాపారం చేయకుండా, నిజానికి అన్ని దేశాలు కూడా కంప్యూటర్ అనే పరికరాన్ని లేబర్ అంటే ఎక్కువ మంది ఉపాధి కోల్పోతారు కంప్యూటర్ ఒకటి పనిచేయడం వల్ల అని ఆలోచించే దిశగా ఆలోచిస్తుంటే ప్రపంచం అంతా రాజీవ్ గాంధీ గారు ఒక్కరే భారతదేశ ప్రధానమంత్రి అయి ఉండి ఆ రోజున కంప్యూటర్ మీద చాలా తక్కువ ఇంపోర్ట్ ట్యాక్స్. రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి ఒక వెన్నుముక్క. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భంగా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు వ్యవసాయ రంగాన్ని అంతా కూడా అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ గారు. పంచాయతీరాజ్ సంఘటన తీసుకొచ్చి యావత్ వ్యవసాయ రంగాన్ని అంతా కూడా మెరుగుపరిచే విధంగా, అలాగే చదువుకునే యువతకు మరి ఈ కంప్యూటర్ యుగంలో మరి ఆ రోజే పునాదేసిన ఘనత రాజీవ్ గాంధీ గారు. ఈవేళ ఇంతమంది భారతదేశంలో ఇంతమంది మరి చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి మూల కారకుడు రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ గాంధీ గారు బ్రతుకుంటే ఈవేళ ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైనట్టు అమెరికా మించి ఈవేళ భారతదేశం ఉంది. మరి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా చాలా వైవిధ్యభరితమైన వైభవపేతమైనటువంటి గొప్ప రోజు. కారణం ఏంటంటే మా ప్రీతమ నాయకులు మరి దివంగత స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. రాజీవ్ గాంధీ గారు మరి ఒక 100 సంవత్సరాల పైబడినటువంటి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నటువంటి ఆయన నెరవేర్చి చూపించారు ప్రధానమంత్రిగా. దానికి కారణం ఏంటంటే జవహర్ రోజ్గార్ యోజన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.